తోటకూర వేపుడు చేసుకుందాం. ఇందుకోసం నేను 2 కట్టలు లేత తోటకూర తీసుకున్నాను. బాండీలో ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు 4 చిన్నులపాయలు ఇలా దంచి వేసుకోవాలి. దాని తర్వాత ఒక స్పూను తాలింపు దినుసులు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత తోటకూర వేసుకోవాలి. ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. దాన్ని కాసేపు ఫ్రై చేసి ఇందులో ఒక 1/2 స్పూను పసుపు, దీని తర్వాత ఒక 1/2 స్పూన్ కంటే కొంచెం ఎక్కువ సాల్ట్, స్పూన్ అక్కర్లేదు. ఇందులో ఉప్పు తక్కువే పడుతుంది అందుకని. తర్వాత అందులో నీరు వస్తుంది కాబట్టి మూత పెట్టి మగ్గపెట్టుకుందాం. అది ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత ఇలా దగ్గరికి వస్తుంది. దగ్గరికి వచ్చాక 1 స్పూనున్నర కారం వేసుకోండి. కారం ఎక్కువే పడుతుందిలేండి. ఇలా దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే తోటకూర ఫ్రై